హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంట్లో లేరని చెప్పేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాం. రాహుల్ గారు వస్తున్నావు ఉల్లిగడ్డలు కొయ్యి కొయ్యి. తమ్ముడు నువ్వు కూడా ఫోటో ఇస్తున్నావా? ఈ మనకి ఇప్పుడు ఎట్లా వస్తున్నావు మావాడు. నేను కూడా హెల్ప్ చేస్తా కొద్దిగా పాపం. ఎగ్స్ ఇక్కడికి వస్తావా? రేపైనా సరే ఇంకోటి తీసుకుందాం. నువ్వు ఫోటో తినే కొత్త మా మమ్మీ చెప్తుంది ఆ ఫోటో బాగా ఇస్తుంది. గట్ట పొడుగు ఇంక చిన్న పోయి అవసరంలే, చిన్నగా ఉండాలి. ఉల్లిగడ్డ కోసిండు, ఏడుతుండవు. ఏడోకి మాట్లాడద్దు. ఉల్లిగడ్డ గురించి ఎందుకు ఏడుతున్నావు? ఇటు చూడు, బంద్ చేయద్దు. ముట్టించేసాయి. ముందుగా అయితే మనము కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసిన తర్వాత గ్యాస్ ముట్టేసుకోవాలి. ముట్టేసేసిన రైట్. కొద్దిగా వాటర్ ఉన్నాయి కడిగినాం కాబట్టి అది పోని వాటర్. లైక్ చేసి ఇప్పుడు వీడియో మజా వస్తుంది. అవే ఉంటది మొత్తం. అయిపోయిందా? కడాయి పెట్టేసుకున్నామా? స్పూన్ గడ చక్కెర తీసుకొని ఒకటి తిన్నది తిన్నది ఇది తీసుకో. ముందుగా అయితే కడాయి ఆయిల్ వేసిస్తున్నా. ఆమె మాస్టర్ పెట్టుకుంది. మత్తు నూనె కొంచెం హీట్ అయింది. హీట్ అయిపోయింది. ఆయిల్ పోసేసిన. చూస్తారా ఉల్లిగడ్డ రైట్, అది కూడా గరమే కానీ ఆనియన్ మాత్రం సగం సగం ఆల్రెడీ వడగొట్టేసిన వాడు. మేము కూడా అనుకో. సరేలే పెట్టి నన్ను ఎగ్గిస్తున్నాను వస్తుందాం. రైట్, ఆయిల్ హీట్ అయిపోయింది. ఒకటే ఉల్లిగడ్డ ఆనియన్ వేసేస్తాం. Oh my God, black man. చూడు ఆయిల్ మొత్తం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డ తొందరగా అవుతుంది. మొత్తం నూనె అన్న ఏమైనా అయిపోయిందా? ఉల్లిగడ్డ కోలినా? మొత్తం కోలిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నాది ఎలా అల్లం వెల్లుల్లి పేస్ట్
తర్వాత కలుపు. కొద్దిగా పసుపు. ఇంకా కలుపు. తర్వాత ఏమేయాలో చెప్పు కారణం చెప్పనా లేట్ అవుతుంది. కారం, రెడ్ చిల్లీ. ఇవ్వ తెలియకుండా ఎత్తున్నాం వీళ్ళ అమ్మ తిననుకో ఇక మళ్ళా మా అమ్మ అన్నీ మళ్ళా సామాన్లు కూడా ఇవన్నీ కడిగేసి మళ్ళీ పెట్టేస్తాను ఇప్పుడు. గుంటూరు కారం ఇది. కారం అయిపోయింది. గాడ్ గాడ్ తీసుకోరు. ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ తినుడే. కింద చూపిస్తాము. మన కర్ణన్న నేను ఇద్దరం కలిసి చేసాం అది. టేస్ట్ ఎట్లుందో చెప్తాం. ఇక అక్కడ అన్నం పెట్టుకున్నాం. అక్కడ రైస్ కుక్కర్ అనిపిస్తుందా? అన్నం పెట్టుకున్నాం. మళ్ళీ మా అమ్మ మా డాడీ వచ్చే వరకు మొత్తం ఇది మళ్ళీ బాసన్లు కడిగి అక్కడ పెట్టేశారు. ఇక్కడ లేకపోతే మొత్తం మాడిపోయినట్టు అవుతుంది. కర్ణన్న చాలా ఆపేసి ఇక అయిపోయింది. చూడగా శివ మన అన్న అయితే అన్ని రెడీ చేసి పెట్టిండు. ఇక మనం కూడా లేట్ ఇక దంచుడే ఇక చూసారా అన్నం తింటున్నాను. కర్ణం ఎక్కడ మన తెలియదు. తినుడైతే ఫస్ట్ మనం ఎట్లున్నా సరే దంచుడే. అన్నమే ఘోరం కాదు ఇప్పుడు పెట్టింది కదా. ఎవరు వేసిన కొంచెం అన్నం వేసినారు అయితే దాదాపు ఇట్లా నాకు పడితే దీని మేము అనుకునే కర్ణం రోజు రాత్రి చూడాలి మంచిగా మంచిగా దొరకటే దొరకటే ఎక్కువైంది. సరే కాదు కన్నడ తీసుకుంటున్నా తీసుకున్నా కదా ఎంతరా ఎట్లా టేస్ట్ తక్కువ
ఇక్కడ ఉప్పు మీకు కూడా టేస్ట్ మాత్రం అదే ఉంది. ఇవాళ వాళ్ళు ఎందుకు రాయాలంటే వాళ్ళు ఎక్కడ దాకా పని మీద పోయారు. మాకు టైం పాస్ దాకా తీసుకున్నాం. బయట పోతామని అర్థంగా తీసుకున్నాం. మళ్ళీ వేసుకున్నాం. కర్రీ కర్రీ మంచిగా ఉందని మొత్తం దంచి పాడు మొత్తం నాకిండు నాకది కర్రీ లేదు.